విశ్వస్వరూపంలో ఉన్నటువంటి విశ్వనాథ మహాప్రభునకు వాక్కుగా వినే చెవిగా తానే ఉంటూ ఉన్నటువంటి జగన్నాథునకు పరమానందమూర్తికి పరమ కారుణ్యమూర్తి అయినటువంటి శివ మహాదేవ ప్రభునకు జయమగునుగాక. శ్రీ గురుభ్యో నమ. శ్రీ తిరుమలార స్వామికి జయము జయము, తిరుమంతిరమునకు జయము జయము. మనం ప్రత్యాహారం గురించి స్వామి దగ్గర నేర్చుకుంటున్నాము. తిరుమలార స్వామి దగ్గర, శ్రీ సుందరార స్వామి దగ్గర శివమే తానై వచ్చి ప్రవచించినటువంటి తిరుమంతిరం నుండి, తమిళంలో ప్రవచించినటువంటి, దక్షిణాదిలో ప్రవచించినటువంటి తిరుమంతిరాన్ని అత్యద్భుతమైన మహావాక్కుల యొక్క మంత్రసారాలను నాకు అర్థమైనంతగా నేను అందించగలిగినందుకు ఆ భగవంతునికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మీరందరూ వింటున్నందుకు మీకు కూడా చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చెప్తూ ఉన్నానండి. ఇక్కడ ఇది లేదు. 580వ మంత్రంలో కుండలిని ఎక్కడ ఉంటుందో ఈ మంత్రంలో ఇప్పుడు స్వామి చెప్తూ ఉన్నారు. మూలాధార క్షేత్రానికి 2 వేళ్ల వెడల్పునకు పైన, జననాంగమునకు 2 వేళ్ల వెడల్పునకు క్రింద, నాభీస్థానమునకు 4 వేళ్ల క్రింద, అక్కడే కుండలిని అనే అగ్ని వెలుగులీనుతూ ప్రజ్వరిల్లుతూ ఉంటుంది మానవ దేహంలో అంటూ కుండలిని దేహంలో ఉండే స్థానాన్ని గురించి స్వామి మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారనమాట. ప్రత్యాహారంలో కుండలిని యొక్క స్థానం ఎందుకు చెప్తున్నారు అనంటే, మరో మంత్రంలో దాన్ని గురించిన విధి విధానాన్ని కూడా మనకి తెలియజేస్తారన్నమాట. కుండలిని అనే మహాశక్తి యొక్క ఉనికిని, ఆ యొక్క విధానాన్ని మన లోపల దివ్య శక్తివంతమైనటువంటి దైవిక స్వరూపమైనటువంటి దేవి ఎలా ఉంటుందో, ఎక్కడ ఉంటుందో చెప్తూ ఉన్నారనమాట. శివ మహాదేవ ప్రభునకు జయము జయము, శ్రీ తిరుమలార స్వామికి జయము జయము, తిరుమంతిరమునకు జయము జయము. ఇక 581వ మంత్రంలో శ్వాస అదుపుతో మహాసిద్ధ యోగం లభిస్తుంది అంటున్నారు స్వామి. నాసిక క్రింద నుండి మీరు 12 అంగుళాల పొడవున గనక మీ శ్వాస కొనసాగుతూ ఉండడాన్ని మీరు దర్శించగలిగితే, మరింక మీరు అప్పుడు ఆ శ్వాసపై మీ ధ్యాసతో ధ్యానాన్ని ఏకాగ్రపరిచారంటే ఏమి జరుగుతుంది అంటే, ఆ ఘనమైన సిద్ధయోగం మీకు సిద్ధిస్తూ మీ దేహాన్ని అవినాశకరమైన స్థితికి చేరవేస్తుంది. దానితో మీ మనస్సు దేహాల సంతులనము, సమారోగ్యము మీకు సిద్ధిస్తూ సరి అయిన జీవుని జీవన విధానము, ఆచరించబడే క్రమము, విశ్వముతో విశ్వములో విశ్వముగా జీవనయానం చేయగల సామర్థ్యము మహాసిద్ధయోగమై మీకు సిద్ధిస్తుంది అంటున్నారు స్వామి. మరోసారి చెప్పాలా? మళ్ళీ వినే ఛాన్స్ మనకి ఉంది కదా, చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. మనం ఎప్పుడైతే మన నాసిక యొక్క చివరి ముందు కింది భాగంలో పెదవుల వైపు ఉన్నటువంటి భాగం నుండి శ్వాసను చక్కగా నాసిక యొక్క చివరి కొన నుండి కొనసాగుతూ ఉన్నటువంటి శ్వాసపై మనం ధ్యాస నుంచి 12 అంగుళాల పొడవున గనక ఆ శ్వాస కొనసాగుతూ ఉండడాన్ని మనం గమనించగలిగితే, దర్శించగలిగితే, ఆ స్పర్శను మనం తెలుసుకోగలిగితే, అప్పుడు ఆ శ్వాస పైన ఎంతెంత మనకు ధ్యాస ఉంటే, మనలో చాలామంది మనకి మన శ్వాస ముక్కులోకి వెళ్ళే స్పర్శే మనకు తెలియదు. అలాంటిది ఆ శ్వాస మన నాసిక నుంచి 12 అంగుళాల ముందు క్రింద నుంచి వచ్చే శ్వాస యొక్క స్పర్శను కూడా తెలుసుకునేంత సున్నితత్వాన్ని మనం, ఆ సున్నితమైన స్పర్శ జ్ఞానాన్ని మనం పొందాల్సి ఉంటుందన్నమాట. ఆ స్థితి కనుక మనకి లభిస్తే, ఆ సామర్థ్యం మనకి లభిస్తే
మహాసిద్ధ యోగంగా మన జీవనం అనేది విశ్వంలో విశ్వముగా విశ్వముతో కలిసి జీవించడం అనేది సిద్ధిస్తుంది. ఒక యంత్రం ఉందనుకోండి, ఆ యంత్రానికి ఎన్నో విడి భాగాలు ఉంటాయి. ఆ భాగాలన్నీ కూడా యంత్రంలో అంతర్భాగాలై యంత్రముగా ఉంటాయి. అలాగే మనం కూడా విడి భాగంగా మనంగా ఉంటూనే ఈ ఎప్పుడైతే ఈ సున్నితత్వాన్ని మనం తెలుసుకుంటామో అప్పుడు మనం ఈ విశ్వ యంత్రంలో యంత్రమైపోతాం. విశ్వంలో విశ్వంగా విశ్వమే మనంగా ఆ మహా సిద్ధయోగాన్ని పొందడం జరుగుతుంది అని స్వామి చెప్తున్నారు. శివ మహాదేవ ప్రభునకు జయము జయము, శ్రీ తిరుమలార స్వామికి జయము జయము, తిరుమంతిరమునకు జయము జయము. ఇక 582వ మంత్రంలో మీరు కనుక అలాంటి ధ్యానంలో ఉన్నప్పుడు మీకు జ్యోతి దర్శనం కనుక కలిగినప్పుడు ఏమవుతుంది మరి? అప్పుడు ఎప్పుడైతే మనం శ్వాస యొక్క ఆ 12 అంగుళాల స్పర్శను మనం పొందుతామో, ఆ తర్వాత 4, 12, 4, 8 అనే ఆ సిద్ధయోగం మనలో ఎప్పుడైతే సిద్ధిస్తుందో అప్పుడు ఆ ధ్యాన క్రియ మనకి సిద్ధించినప్పుడు మనం గనక విశుద్ధ స్థానమైన నీవు గనక విశుద్ధ స్థానమైన గొంతు కేంద్రంలో వెలుగుతున్న జ్యోతి యొక్క దివ్య కాంతులను క్షణమాత్ర కాలం దర్శనాలుగా దర్శిస్తూ ఉన్నట్లయితే ఇంకా అప్పుడు నీవు అర్థం చేసుకోవాలి, మీరు అఖండితమైన ఎటువంటి కల్తీ కూడా లేని, ఎటువంటి మలినాలు లేని అమలినమైన స్వచ్ఛమైన అనుగ్రహపు జల్లులను పొందగలుగుతున్నట్లుగా తెలుసుకోండి అంటున్నారు స్వామి. మీరు గనక ఆ గొంతు క్షేత్రమైన విశుద్ధిలోని ఆ చంద్రకాంతిని గనక పట్టుకోగలిగితే, దానిని అలా ధ్యానంలో నిలిపి ఉంచుకోగలిగినట్లయితే ఆ పైన మీరింకా మీ దేహంతో సహా దివ్యానంద మధురిమల మైకంలో మత్తిల్లినారని తెలుసుకోండి. ఆ చంద్రకాంతి సుధా మధురిమలో నీ దేహం విషహరమైన అమృతత్వ సిద్ధిని పొందుతుంది. ఇదే నీలకంఠుని యొక్క దివ్య చరితంలోని కాలకూట విషమును సేవించడం వెనక ఉన్నటువంటి కథ యొక్క అంతరార్థం. అప్పుడు ఏమవుతుంది? మీ దేహంలో ఉన్న విషాలన్నీ కూడా హరించబడతాయి. మీ దేహంలో అనేక రసాయనాలు ఉన్నాయి. ఈ దేహము అనేక రసాయనాల రసమయ విన్యాసం. దీంట్లో అమృతాలున్నాయి, విషాలున్నాయి, అన్నీ ఉన్నాయి. ఏది ఎక్కడ ఎలా ఎంతగా వాడాలో అంతగా వాడుతూ ఉంటే ఈ దేహం ఆరోగ్యంగా ఉంది. అది అక్కడ అలా దాని లెక్కలను మించి నిష్పత్తులు మారి వాడబడితే అనారోగ్యం పాలవుతుంది. ఈ విధానం అంతా కూడా ఎప్పుడు ఈ శ్వాస కనుక 12, 4, 8 మాత్రల కాలం పాటుగా దానికదిగా సాగుతూ దాని యొక్క సున్నితమైన సుకుమారమైన స్పర్శను నీవు తెలుసుకోగలిగినప్పుడు, ఆ దివ్యానంద మాధురిమలో నీవు ఉన్నప్పుడు, నీ కంఠసీమలో ఉన్నటువంటి విశుద్ధి క్షేత్రంలో అమలినమైనటువంటి క్షేత్రంలో నీవు గనక ఒక జ్యోతి దర్శనాన్ని పొందినప్పుడు అప్పుడు నీ లోపల ఏం జరుగుతుంది అనంటే, ఏదైతే శివుడు కాలకూటం అనే ఆ మహావిషాన్ని, ఆ విష రసాయనాన్ని అల్లనేరేడు పండులాగా ఎట్లాగైతే తన గొంతులో దాచిపెట్టాడా దాన్ని అమృతంగా చేసుకొని తాను చిరంజీవత్వాన్ని సాధించాడో అలాంటి తత్వాన్ని నీవు కూడా సాధించగలవంటూ స్వామి ఈ మంత్రంలో మనకి చెప్తున్నారు. అలాంటి శివ మహాదేవ ప్రభునకు జయము జయము, శ్రీ తిరుమలార స్వామికి జయము జయము, తిరుమంతిరమునకు జయము జయము. ఎంతటి మహాగురువు ఈ స్వామి అంటే, అంతటా కణకణంలో క్షణక్షణంలో అంతటా ప్రతి దేశంలో ప్రదేశంలో అంతటా తానై నిండి ఉన్నటువంటి ఈ
శివ మహాప్రభువు నీలో తానుగా తాను శివుని విలీనం చేసుకున్నటువంటి స్వామి చెప్తున్న మంత్రాలివి. తిరిగి మరో విభాగంలో మళ్ళీ కలుసుకుందామండి. వీటన్నింటిని కూడా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. మీరు చాలా ఓపికగా వీటన్నింటిని వింటున్నందుకు, సాధన చేయగలిగితే చేస్తున్నందుకు కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.